12వ నెలలోనికి దేవుడు నడిపించారు. ఈ నెలలో క్రిస్మస్ క్రైస్తవ ప్రపంచమంతా కూడా, ప్రపంచమంతా క్రైస్తవ పండుగ. మనం పాడుకున్నట్లుగా పల్లె యందు క్రిస్మస్, పట్టణమందు క్రిస్మస్, దేశమంతా క్రిస్మస్, లోకమంతా క్రిస్మస్, ప్రపంచమంతా క్రిస్మస్. ఈ రోజు నుంచి ఆరంభమైనది. ఈ రోజు నుంచి అమ్మ నోరు మూసిపెట్టద్దు. వీళ్ళైతే చివరికి వెళ్ళి కూర్చోమా, అక్కడ కూర్చో. ఏడ్చేటప్పుడు పిల్లలకు నోరు దయచేసి ఎవరు అలా చేయొద్దు, తప్పు అది. అంటే ఊపిరాడకపోతే కష్టం అవుతుంది. జ్ఞానంతో మనం ప్రతిదీ చేయాలి, అవునా? కొంతమంది నోరు శబ్దం వస్తుందని మూసి పెడతారు, దయచేసి అలా చేయొద్దు. అలాగే చిన్న పిల్లలకు మందిరంలో కాయిన్స్ ఇవ్వద్దు. నోట్లు ఇవ్వమంటారా? నోట్ మీరు ఏది ఇస్తారో తర్వాత దగ్గరకు వచ్చినప్పుడు మీరు కానుక వేయించండి తప్ప, మరి కాయంట చిల్లర ఇవ్వద్దంటే డబ్బులు నోట్లు ఇవ్వమని చెప్తారని అపార్థం చేసుకోవద్దు. ఒకవేళ వారికి మీరు ఆ 5 రూపాయలు ఆ కాయని ఇచ్చారనుకోండి, వాళ్ళకి ఏం తెలుస్తుంది? పిల్లలకి ఒక రోజున మందిరంలో ఒక అమ్మాయి రూపాయి బిల్లు ఇచ్చిందంటే వాళ్ళమ్మ కానుకేసుకోమని తినేసింది. మరలా నా దగ్గరకు వచ్చి ప్రార్థన, అయ్యా రూపాయి బిళ్ళ బింగిందయ్యా, ప్రార్థన చేయమ్మ, ఎందుకు ఇచ్చావమ్మా? ఏం చేయాలి? తల్లి ఏం చేయాలి? చిన్నపిల్లలకు వచ్చేటప్పుడు, దగ్గరకు వచ్చినప్పుడు వారి చేతులు పెట్టి అప్పుడు వేయించండి. ఎంత వేయిస్తారో, రూపాయి వేయిస్తారో, 10 రూపాయలు లేవులేండి, 10 రూపాయలు వేయిస్తారో, అది మీ ఇష్టం. కొన్ని మందిరంలోకి వచ్చినప్పుడు అలాగే పిల్లల్ని బయటికి పంపించడం అలా చేయొద్దు. ఈ విషయాలను గుర్తించుకోండి. ప్రియులారా, గమనించాలి. చదవబడిన వాక్య భాగమును బట్టి మనం క్రిస్మస్ ఈ నెలలో ఆచరించుచున్నాం. ఏ రీతిగా మనం పండుగ చేయాలో ఒక 7 విషయాలు మీకు తెలియజేస్తాను. ప్రపంచమంతా ఆచరించుచున్న పండుగ. ఈ నెలకు దైవజనుడు ఆనంద మాసం అని పేరు పెట్టారు. మీకున్న దుఃఖములన్నీ దేవుడు ఈ నెలలో సంపూర్ణముగా తీసివేయును గాక. గట్టిగా చెప్పాలి. ఆనందముతో నింపును గాక, ఆశీర్వాదములతో నింపును గాక, ఆరోగ్యముతో నింపును గాక, క్రిస్మస్ దీవెనలు దేవుడు దయచేయును గాక, శుభములతో నింపును గాక, సమృద్ధిని దయచేయును గాక, సమాధానము దయచేయును గాక. గనుక ప్రియులారా, 7 రీతిలుగా మనము ఈ పండుగను ఆచరించాలి. మొదటిది ఏమిటి అంటే, దేవుని వాక్యమును వింటూ మనము పండుగ చేయాలి. క్రిస్మస్ కు ప్రధానమైనది దేవుని వాక్యం. బైబిల్లోనే మనం చూస్తాం. దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే లూకా సువార్తలో 2వ అధ్యాయము 10-12 వచనాల్లో రాయబడిన మాటను చూస్తే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాకని దేవుని స్తోత్రము చేయుచుండిరి. 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉంట మీరు చూచెదరని వారితో చెప్పి.
వెంటనే ఇక్కడ చూస్తూ ఉన్న పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా వచ్చి వారు దేవుని స్తుతించారు. 15వ వచనములో ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యము ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రండి ఒకరితో ఒకడు చెప్పుకొని జాగ్రత్తగా వినాలి. ఇక్కడ కొన్ని విషయాలు వీరు వింటున్నారు. గొర్రెల కాపరులు ఏం చేస్తున్నారు? దేవదూత వారితో చెప్పే వార్త, యేసు క్రీస్తును గూర్చిన జన్మ వార్త. ఇదిగో దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టాడు, ఆయన ప్రభువైన యేసు క్రీస్తు అని ఈ దూత చెప్పిన మాటలన్నీ కూడా గొర్రెల కాపరులైన వారు జాగ్రత్తగా వింటున్నారు. అంటే వీరు ఎలాగ పండుగ చేశారు అంటే వింటూ పండుగ చేశారు, విన్నారు. అందుకంటాడు, మేము విన్న వాటిని కన్న వాటిని వెళ్ళి మేము చెబుతున్నాం, మేము ఏదైతే విన్నామో అదే మీకు చెప్తున్నామని మరియు యోసేపులతో వారు మాట్లాడుతున్నారు. కనుక మొదటిగా వింటూ మనము పండుగ చేయాలి, వినాలి. ఇక్కడ గొర్రెల కాపరులు మాత్రమే కాదు గాని మాట్లాడొద్దాం. అయ్యో బయట మాట్లాడుతున్నారు, లోపల. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులను గమనించాలి. రెండవదిగా చూసినట్లయితే మరియ కూడా వింటూ ఉంది, యోసేపు వింటున్నాడు. పరిశుద్ధ గ్రంథములో మరియ దగ్గరికి వచ్చి వారు వార్త తెలియజేస్తూ ఉంటే 17వ వచనములో వారు చూచి ఆ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. ఇక్కడ గొర్రెల కాపరులు వింటున్నారు, విని వారు చెప్తున్నారు, ప్రజలందరికీ చెప్పారు. విన్నవారందరూ విస్మయం పొందారు, ఆశ్చర్యపోయారు. ఇక్కడ మరియకు వచ్చి చెప్తూ ఉంటే మరియ కూడా ఏం చేస్తుంది? యేసుక్రీస్తు వారి తల్లి అయిన మరియా దేవదూత తమతో చెప్పిన గొర్రెల కాపరులు చెప్పిన మాటల్ని మరియ కూడా వింటుంది. వినడమే కాకుండా ఆ మాటలన్నీ ఎక్కడ పెట్టుకుందటమా? హృదయములో పెట్టుకొని తలపోసుకుంటుంది. అయ్యో ఎంత భాగ్యము దేవుడు నాకు ఇచ్చారు, సృష్టికర్తే నా గర్భములోనికి వచ్చాడు, నా గర్భాన పుట్టాడు అని ఆమె ఎంతగానో సంతోషముగా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకుంటూ గొర్రెల కాపరులు చెప్పిన మాటలు ఆమె విన్నది. ఇక మరొకరు విన్నారు. ఎవరు అంటే యోసేపు కూడా వింటున్నాడు. ఏమనుకున్నాడు యోసేపు? రహస్యముగా విడిచిపెట్టాలనుకున్నాడు. వివాహము కాకమునిపే గర్భము ధరించినది కనుక ప్రదానము చేయబడినది. మరియ యోసేపులకు ప్రధానమైనది గాని వివాహము కాలేదు. ఈ రోజున ప్రధానమైన తర్వాత ఒకరికొకరు మాట్లాడుకోవడం, మరికొంతమంది వారి పెళ్లి కుమార్తె ఇంటికి వెళ్ళి ఉండడం జరుగుతుంది. కానీ ఆ దినాలలో కాదు, ప్రదానము చేయబడింది గాని మరియకు యోసేపుకు ఏ సంబంధము లేదు. అయితే యోసేపు మరియ గర్భం ధరించింది అనగానే తనలో తానేమనుకుంటున్నాడు? నీతివంతుడయుండి, బైబిల్లో రాయబడింది కదా, అతను నీతివంతుడయుండి ఏమనుకుంటున్నాడంటే ఆ కుమార్తెను అవమానపరచకూడదు, మరియను అవమానపరచకూడదు, ఆమెను అవమానపరచకుండా రహస్యముగా విడిచిపెడదామనుకున్నాడు. ఎలా విడిచిపెట్టాలనుకున్నాడు చెప్పండి? రహస్యముగా, ఎవరికి తెలియకుండా వదిలిపెడదాం, ఇక వివాహం మరియం చేసుకోవడం వద్దు అనుకుని తన మనసులో అనుకుని నిద్రపోతున్నాడు. గొర్రెల కాపరి దగ్గరికి వచ్చిన దేవదూత ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళింది? ఫస్ట్ మరియ దగ్గరికి వచ్చింది. అంతకు ముందు దేవదూత ఎవరి దగ్గరికి వచ్చింది? జకరయ్య దగ్గరికి వచ్చింది. తర్వాత మరియ దగ్గరికి వచ్చింది. తర్వాత గొర్రెల కాపరి దగ్గరికి వచ్చింది దేవదూత. ఇప్పుడు ఎవరి దగ్గరికి వస్తున్నారు? యోసేపు.
దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం, మత్తయి 1వ అధ్యాయం 20వ వచనం, అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదురు అని అనెను. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగింది. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ఈ మాటలన్నీ విన్నా యోసేపు ఏం చేశాడు? నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్య అయిన మరియను చేర్చుకొనెను. ఆమె ప్రభువును జన్మించు వరకు ఆమెను ఎరుగక జాగ్రత్తగా, ఓ మాటలో చెప్పాలంటే భర్తగా కాకుండా ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా తాను చూసుకున్నాడు. అంటే ఇక్కడ ఇటువైపు మరియకు ఎవరు లేరు, యోసేపుకు ఎవరు లేరు కనుక చూసుకోవలసిన బాధ్యత ప్రదానము చేయబడిన యోసేపే ఎంతగా మరియను చూసుకున్నాడో, నీతివంతుడు కనుక ఎరుగక ఆమెను ముట్టక చేర్చుకున్నాడు. దేవదూత చెప్పిన మాటలన్నీ విని ఆజ్ఞాపించిన ప్రకారముగా. అంటే ఏం చేశాడు? ఒకవేళ వినలేదనుకో, ఈ మాటలు నాకు అవసరం లేదనుకో అన్నాడు అనుకో, చేర్చుకుంటాడో చెప్పండి? మాట్లాడలేదు. దేవదూత చెప్పిన మాటలన్నిటి ప్రకారంగా తాను విని ఆలకించి మరియను చేర్చుకున్నట్లుగా బైబిల్లో చూస్తాం. కనుక ప్రియులారా, మొదటిగా క్రిస్మస్ మనం ఎలాగూ చేయాలంటే వినాలి దేవుని గూర్చిన మాటలు, ఆయన జన్మము గూర్చిన వాక్కులు మనం వింటూ పండుగను ఆచరించాలి. మొదటిది. ఇక రెండవదిగా చూసినట్లయితే విశ్వసించాలి. ఆ దినమున గొర్రెల కాపరులు ఎలాగైతే విశ్వసించారో, రక్షకుడు మీ కొరకు పుట్టాడు అనగానే ఆ మాటను వారు వినడమే కాకుండా రెండవ పని చేశారు, విశ్వసించారు. కనుక వారు బయలుదేరారు, నమ్మారు. మొదటిది వినాలి, రెండవది ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. ఇక్కడ క్రిస్మస్ ఆచరించే మనందరం కూడా విశ్వాసముతో పండుగ చేయాలి. ఏమని? యేసుక్రీస్తు నా కొరకే పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకమునకు వచ్చారు అని. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆయన వచ్చింది మన కోసమే. అయ్యగారు, తండ్రి గారు ఒక కీర్తనలో పాడుచు అన్నారు, ఆయన జన్మించింది మన కోసమే. 95వ కీర్తనలో అయ్యగారు పాడిన చరణం, మొదటి చరణం కనబడుతుంది. యేసు నీ కొరకే జన్మించేను, క్రీస్తు యేసు నీ కొరకే నరుడాయేను, యేసు నీ కొరకే భువి చేరేను, యేసు నీ కొరకే బోధ వినిపించే, యేసు నీ కొరకే మాదిరిని చూపే, యేసు నీ కొరకే నడచి చూపించేను, యేసు నీ కొరకే రాగోరేను. యేసు నీ కొరకే జన్మించాడు.
ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని కొరకు ఇది నమ్మాలి. నీవు నమ్మకుండా పండుగ చేస్తే ఏమి లాభము? క్రీస్తు నా కొరకు పుట్టాడని విశ్వసించకుండా నీవెన్ని సంవత్సరాలు పండుగ చేసినా అది వ్యర్థమే. విశ్వాసముతో ప్రభువు పరలోక వైభవాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి నా కొరకే వచ్చాడనే నమ్మకముతో మనం పండుగ చేయాలి. చెప్పండి, ఎంతమంది చెప్పగలరు గుండెల మీద చేయి వేసుకొని యేసు నా కొరకే జన్మించారు? చెప్పగలరా? ఒకసారి మీ గుండె పైన చేయి వేసుకొని చెప్పండి, ప్రభువు నా కొరకే భూలోకానికి. ఒక చేయి పైకెత్తి చెప్పండి, ఒక చేయి గుండెల మీద పెట్టుకొని చెప్పండి, యేసు నా కొరకే ఈ భూలోకానికి వచ్చారు. నిజమిది, సత్యమిది. విశ్వసించాలి. గొర్రెల కాపరులు విశ్వసించారు, తూర్పు దేశపు జ్ఞానులు విశ్వసించారు. కనుక విశ్వాసముతో పండుగ చేయాలి. యాకోబు రాసిన పత్రికలో వ్రాయబడిన ఒక మాటను మనం చూసినట్లయితే మొదటి అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. మీరు వినువారయుండి వినువారు మాత్రమయుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై యుండుడి. గమనించాలి, ఎవడైనను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వానికి వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుషుని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలికి పోయి తనెట్టివాడు వెంటనే మరిచిపోవును కదా. అద్దంలో చూసినంతసేపే మన ముఖం ఎలా ఉందో, ముక్కు ఎలా ఉందో తర్వాత మనకు తెలుస్తుందా? మన భాగం అంతా తెలుస్తుందా? మాట్లాడలేదయ్యా మంది మనకు కనపడుతుందంటారా? మన ముక్కు కొషగా ఉందో, వంకరగా ఉందో, దబ్బగా ఉందో ఎక్కడున్నప్పుడు కనపడుతుంది? అద్దములో చూసినప్పుడు డైరెక్ట్ గా మనకు కనబడతాం. పక్కకి వెళ్తే మరలా మన రూపం మనకు తెలియదు. కనుక ప్రియులారా, నీవు ఏదో నామకార్థంగా వచ్చి ఏదో పండుగ కాబట్టి పండుగ చేసుకుందాం అంతే కాదు. నీ విశ్వాసము వినువారు మాత్రమై ఉండక ఆ మాటలు విశ్వసించి ఆ మాట ప్రకారంగా నడుచుకోవాలి. గొర్రెల కాపర్లు ఆ మాట వారు వినగానే ఏం చేశారు? బయలుదేరారు. ఇంకా గొర్రెలతో చెప్పారట, గొర్రెలారా మేము మీకు కాపరులము. చెప్పండి, మా కాపరి పుట్టాడు. ఎవరు? మా కాపరి పుట్టాడు, మేము చూసొస్తాం, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఆ గొర్రెలన్నిటిని విడిచిపెట్టి 12వ వచనంలో ఇందాక చదువుకున్నాం కదా, వారు ఆ వార్త వినగానే ఏం చేశారు? ఏం చేశారు? బయలుదేరారు. గమనించాలి, చెప్పబడిన మాటలన్నీ వినగానే వారు బయలుదేరారు. బయలుదేరి ప్రభును వారు ఆరాధించడానికి, ప్రభును గురించి ప్రకటించడానికి బయలుదేరారు. కాబట్టి మనము విశ్వసించి పండుగ చేయాలి. వినుట వలన విశ్వాసము కలుగును అని బైబిల్ మనకు చెప్తుంది. వినుట వలన ఏం కలుగుతుంది? రోమపత్రిక 10:17లో వ్రాయబడింది, వినుట వలన ఏమి కలుగును? విశ్వాసము కలుగును. వినుట ఎవరి మాటల వలన? చెప్పాలి గట్టిగా, క్రీస్తును గూర్చిన మాటల వలన మనకేం కలుగుతుందట? విశ్వాసం పెరుగుతుంది రోజు రోజుకి. వినండి. అందుకే మీలో కొంతమంది కన్నడ రాకపోయినా వినండి, అర్థమవుతుంది. ఆ తెలుగు రాకపోయినా, మీకు తెలుగు రాకపోయినా వినండి. అందరూ కన్నడ వాళ్ళు, మీకు 2 భాషలు వచ్చు, నాకు 1 భాష వచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడూ నేర్చుకో, 18 ఏళ్ళు అయిందా ఇంకా నేర్చుకోలేదు అంటారు కొంతమంది. నన్ను 18 ವರ್ಷ ಆಯ್ತಯ್ಯ, ಮತ್ತೆ ನಿನಗೆ ಇನ್ನೂ ಕನ್ನಡ ಬರಲ್ಲಂದ್ರೆ ಹೆಂಗಪ್ಪ ನೀನು? ಕುರುಗೋಡಿಗೆ వచ్చిన తర్వాత ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ಬರ್ತದೆ. ಆವಾಗ ನಾನೊಂದು ಮಾತು ಮಾತಾಡಿದ್ರೆ ವಿಶ್ವಾಸಲು ಅಯ್ಯ ಮಾತಾಡ ಕನ್ನಡ ಮಾತಾಡ ಅಂತೆ నాకు సిగ్గేసేదని మాట. వాళ్ళందరినీ అవుతే నాకు వద్దులేనైనా నా భాషని మాట్లాడుకుంటాను అనుకునేవాడిని.
తర్వాత అర్థమైంది, కొంతమంది పాపం అస్సలు ఒక ముక్క తెలుగు రాదు. ఒక క్యాండిడేట్ ఫోన్ చేస్తాడు, ఉంటానంటే ఉంటాననే మాట కన్నడలో ఏమంటాడు? ఇద్దరి కాదు, అది తెలుగు సగం కన్నడ సగం కలిపి మాట్లాడతాడు అనమాట. ఆ క్యాండిడేట్కి తెలుగే రాదు. అందుకని ఇలాంటి వాళ్ళ కోసం ఒక ముక్క రెండు ముక్కలైనా నేర్చుకోవాలా వద్దా? దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి తెలుగులో అయితే చాలా బాగా వెళ్ళిపోవచ్చు, కన్నడ అయితే భాష ఒక్కొక్క మాట తప్పవుతుందనే భయంతో మాట్లాడడానికి ఇబ్బంది పడడం. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియులారా, విశ్వసించాలి. క్రీస్తును గూర్చిన మాటలు వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఇక మూడవదిగా చూసినట్లయితే అన్వేషించి పండుగ చేయాలి. అన్వేషణ, ఇది నిజమా కాదా? గొర్రెల కాపరులు చెప్పగానే వారు ఏం చేస్తున్నారు? అన్వేషణ చేస్తూ ఉన్నారు. గొర్రెల కాపరులైన వారు 15వ వచనము నుండి వెళ్దాం పదండి. దేవదూత మనతో చెప్పారు, దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టాడట. ఆయన పుట్టాడో లేదో వెళ్ళి చూద్దాం, అన్వేషణ చేద్దాం, అది మనం తెలుసుకుందాం, నిజాన్ని తెలుసుకుందాం అని వారు బయలుదేరారు. వారు మాత్రమే కాదు, దాదాపుగా 2 సంవత్సరాలు ప్రయాణం చేసి తూర్పు దేశపు జ్ఞానులైన వారు కూడా వారు అన్వేషణ చేయడానికే క్రీస్తు పుట్టాడు, ఆ లోకరక్షకుడు పుట్టినప్పుడు ఒక నక్షత్రం వెలుస్తుంది అన్న వారి యొక్క గ్రంథములలో చదువుకొని అన్వేషణ చేయడానికే వారు బయలుదేరారు. క్రీస్తు జన్మము నిజమా కాదా అని అన్వేషణ చేయాలి, తెలుసుకోవాలి. తెలుసుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నది. తెలుసుకోకుండా పండుగ చేసుకుంటే ಸ್ವಲ್ಪ ಜನ పండుగ ಹೆಂಗ ಮಾಡ್ತಾರಂದ್ರೆ ಮನೆ ಮೇಲೆ ಸ್ಟಾರ್ ಅಟ, ಮನೆ ಮೇಲೆ ಏನೋ ಸ್ಟಾರ್, ಮನೆ ಮೇಲೆ 0 బల్బులు, కింద బారట. ఏంటి? మేలే స్టార్, కింద బార్. మందు తెచ్చుకొని చికెన్ మటన్ ముక్కలన్నీ తెచ్చుకొని పండుగ అని చెప్పి తింటారట. అది కాదు పండుగ. ఒకరోజు ఒక ఆమెని పండుగ ఎలా చేసుకున్నావమ్మా అని అడిగితే ఆమె చెప్పిన మాట ఏంటంటే, అమ్మా ఈ సంవత్సరం చాలా బాగా చేసుకున్నామంది. ఎలా చేసావమ్మా అని అడిగితే 0 బల్బులు, ఇంటికంతా ఏం వేసిందట? 0 బల్బులు. ఏనంటారు కన్నడలో? 0 బల్బేనా? సరే, 0 బల్బులు వేసి మేలే స్టార్ కట్టి ఈ సంవత్సరం నాటుకోడి మాంసం తిన్నావమ్మా అంటుందామె. అంటే 25వ తారీఖే తినాలా నాటుకోడి మాంసం? ఇంకా వేరే రోజుల్లో తింటే ఆ కోడి పొడుస్తుందా వాళ్ళు ఏమైనా? మరి ఈరోజు ఆదివారం కదా, ఈరోజు మీకు డబ్బులుంటే ఒక నాటుకోడి ఒక 1000 రూపాయలు, ఇప్పుడు రేట్ ఎక్కువ ఉంది కదా, ఒక 1000-800 పెట్టి ఒక నాటుకోడి తెచ్చుకొని ఈ రోజు తింటే వద్దంటారు ఆ కోడి? మాట్లాడలేదు, వద్దంటదంటారయ్యా అమ్మా. అంటే ఎందుకు పండుగ చేసుకున్నారో తెలియదు. అన్వేషణ. ఈ రోజున సోషల్ మీడియా వచ్చింది కనుక కొంతమంది క్రీస్తుని గురించి రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఎవరెన్ని మాట్లాడినా మనం బైబిల్ చదివితే ఆయన ఎందుకు పుట్టాడో, ఎలా పుట్టాడో మనకు అంత అర్థమవుతుంది. అన్వేషణ చేసి ఆ వార్త, ఆ జన్మమును గురించిన మాటలన్నీ మనం తెలుసుకోవాలి, తెలుసుకొని పండుగ చేయాలి. అన్వేషణ లేక వెదకాలి. వారు వెతుక్కుంటూ వచ్చారు, గొర్రెల కాపర్లు వెతుక్కుంటూ వచ్చారు జ్ఞానులు. వెళ్ళి చూద్దాము రండి. 15వ వచనం. ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. ఇక్కడ ఇదే అన్వేషణ అంటే వారేమంటున్నారు? బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాము రండి, నిజమో కాదో తెలుసుకుందాము రండి అని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టులో పండుకొని ఉన్న
శిశువును చూచిరి. దేవునికి మహిమ కలుగును గాక. అన్వేషణ చేసి పండుగ చేశాడు గొర్రెల కాపు. తూర్పు దేశపు జ్ఞానులు కూడా బైబిల్ మనం చూసినట్లయితే 2వ అధ్యాయములో గమనించాలి. 2వ అధ్యాయములో రాయబడిన మాటలు చూసినట్లయితే వారు కూడా బయలుదేరారు. 2వ వచనములో యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నారు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. దేవునికి మహిమ కలుగును గాక. నక్షత్రమును చూచి 2 సంవత్సరాలు ప్రయాణం చేశారు. అన్వేషణ చేయించున్నారు. చూద్దాం పుట్టాడట నిజమా కాదా. కాబట్టి అన్వేషణతో మనం పండుగ చేయాలి. ఇక 4వదిగా చూచినట్లయితే ఆరాధనతో పండుగ చేయాలి. ఎలా చేయాలి? ఆరాధన. ఈ సంవత్సరం అంతా ఆరాధన చేద్దాం. ఈ నెలంతా ఆరాధన చేద్దాం. రోజు ఆరాధనే. ఎక్కడ కార్యక్రమం ఉన్నా అక్కడ మీరు ఆగిపోవద్దు. ఈరోజు దానియేలు ఎస్సేరము వారి పెద్ద కుమారు గంగరాజు యొక్క ఇంటి దగ్గర ప్రార్థన జరుగుతుంది. మొదటి క్రిస్మస్ 6వ తారీఖున తిమోతి వారి గృహము దగ్గర, 7వ తారీఖున మొదటి క్రాసులో, ఇక 8వ తారీఖు నుంచి మీరు ఎవరైనా 6 సంఘాలు కనుక మేము లాస్ట్కి దగ్గరికి వచ్చినాక పెట్టించుకుంటామా అంటే కుదరదు. దగ్గరికి వచ్చినాకంటే క్యాన్సల్ అయిపోతుంది మీకు. దయచేసి రాదు. జనవరిలోనైనా పెట్టుకోండి. ఈ నెల వచ్చే నెల మనకు ముఖ్యమే. ఈ నెల చివరి నెల, వచ్చే నెల మొదటి నెల. కాబట్టి 2 నెలల్లో కృతజ్ఞతతో దేవుని కనపరుద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఆరాధన చేయొచ్చు. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తూ మోకరించి పాటలు పాడుతూ స్వరముతో, దేవుడు మనకిచ్చిన స్వరము. కొంతమంది స్వరాన్ని దేవునికి వాడరు. దేవుడిచ్చిన స్వరాన్ని దేవునికి మనం ఉపయోగించాలి. కనుక ప్రియులారా, స్వరముతో పాటలు పాడుచు, చేతులతో చప్పట్లు కొడుతూ, ఒకవైపు మోకరించి కళ్ళు మూసుకొని ప్రభువును చూచుచు పరవశులమై మనము ఆరాధన చేయొచ్చు. ఏం చేయాలి? పండుగ చేయాలి. పరలోకమందున్న దూతలందరూ వచ్చి ఏం చేశారు? వెంటనే పరలోక సైన్య సమూహం 11వ వచనం, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి వారు ఏమంటున్నారు? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాకాయని దేవునికి స్తోత్రము చేయుచు ఉండెను. స్తోత్రము లేక ఆరాధన. దేవదూతలైన వారు ఏ రీతిగా పండుగ చేస్తూ ఉన్నారు అంటే ఆరాధన చేయొచ్చు. క్రిస్మస్ అంటే వంటలు చేసుకొని తినడం కాదు. క్రిస్మస్ అంటే ఇంటికి రంగులు వేసుకోవడం కాదు. క్రిస్మస్ అంటే డెకరేషన్ చేసుకోవడం కాదు. క్రిస్మస్ అంటే సారు కట్టుకోవడమే మాత్రమే కాదు, కానీ అంతకంటే ముఖ్యమైనది ఆరాధన. ఏంటి చెప్పండి? నా కొరకే జన్మించావయ్యా, నీకు స్తోత్రం. ఇందాక పాడుకున్నాం కదా, మన నిమిత్తమైన శిశువు మాయనే పుట్టెను, మన నిమిత్తమైన శిశువు. కప్పలు పడుతూ అందరము చనువు గడరు చేర శిశు సాగుయాయుడు, తనువు రక్షణను గదియదు, వినయము శనులకు నేలవచ్చు. అందరూ వినయము శనులకు దేవసోత్రగానము దేవమారు గానము ప్రవేశ స్థలము
ఈరోజు ఈ ఆరాధనలో చెప్పాలంటే తూర్పు దేశపు జ్ఞానులైన వారు కూడా ఆరాధన చేస్తారు. ఏమని వ్రాయబడింది? వారు ఆ శిశువును చూచి ఆయనను పూజించి అని రాయబడింది. ఏం చేసి? పూజన్నా, ఆరాధనన్నా, స్తోత్రమన్నా, స్తుతి అన్నా, వందనమన్నా ఇవన్నీ ఒకే భావము కనుక పండుగ ఎలా చేద్దాం? ఆరాధన. అయ్యగారు పాటలు పాడారు, ఎలా క్రిస్మస్ చేయాలో అయ్యగారు పాట పాడారు. దేవాది దేవునికి, అందరూ స్తోత్రం అనండి. దేవాది దేవునికి, అందరూ జీవాధికారికి, ఆనాది దేవునికి, అనంత దేవునికి, తండ్రియగు తండ్రికి, పుత్రులకు తండ్రికి. కొంతమంది స్తోత్రం అని గట్టిగా అనట్లేదు, స్తోత్రం అని గట్టిగా అనట్లేదు, స్వరాన్ని దాచుకుంటారు. కొంతమంది స్వరం ఏమైపోతుందో అని దాచుకుంటారు. అయిపోయినలు ఏమైపోతుంది? ఒకరోజు స్వరము ఆ గొంతు ఒకరోజు మాట రాకపోవచ్చు, రెండో రోజుకి మరలా మామూలు అయిపోతుంది అండి. గట్టిగా గట్టిగా ఎంతమంది గట్టిగా అంటారో బయటకు వెళ్ళిన వారు త్వరగా లోపలికి రండి. వాక్యమేనండి. గట్టిగా గట్టిగా పాడాలి. దేవాది దేవునికి, జీవాధికారికి. సౌండ్ కొంచెం పెంచాలి, ఐలో పెంచాలి. ఇంకా ఎంత సౌండ్ ఉంటే అంత సౌండ్ పెడతాం. బాక్సులు పోతే పోతే ఎంత సౌండ్ ఉంటే అంత సౌండ్ పెట్టాలన్నమాట. మా బంగారు తల్లులు చాలా మంచోళ్ళు. మీ ఇంటి పక్కనలతో గొడవ వచ్చినప్పుడు గట్టిగా మీ వాయిస్ అంతా, నీ భర్త మీద కోపం వచ్చినప్పుడు ఎంత స్వరం వస్తుందో. నేను కన్న మేలే జగడ బందాగా పడుతుందల్లా ఎగ్గబడుతుందా? బాగా అమ్మా స్లోగా వస్తుందా? ఎంత ఊపిరింటే ఎంతుంటే అంత సంతోషం కోసం చెప్తున్నారమ్మా. మరలా బాధపడద్దండి. అయ్యగారు ఎప్పుడు చూసినా మా గురించే చెప్తారు అనుకోవద్దండి. మా బంగారు తల్లులు కాబట్టి చెప్తున్నారు. ఆ బంగారు తల్లులు. దేవునికి మహిమ కలుగును గాక. చేతుల పైకి ఎత్తాడు. దేవునికి స్తుతి కలుగును గాక. నిన్న గండన మేలే సిట్టు మందిర అంగ ಸ್ವರ ಬರ್ತದ ಹಂಗ ఆడಬೇಕು ఇవాగ ఆడుతురా. నిజం ఒప్పుకోవాలి. ఇప్పుడు తెలుస్తుంది అన్నమాట నిజం. దేవాది దేవునికి. మీరు ఆగండి. మన పార్టీ ఓడిపోతారులే మరే. మెజార్టీ మంది తక్కువ, అవునా కాదా? ఎందుకంటే వాళ్ళకి చాలా సంఘాలు ఉన్నాయి. నేను కూడా అనుకుంటూ మనం ఒక సంఘం ప్రారంభించాలని. ఏ సంఘం? మహిళా సంఘాలు ఉన్నాయి కదా, మనం కూడా పురుషుల సంఘం ప్రారంభించాలన్నమాట. ఏ సంఘం? పురుషుల సంఘం లేదు ఇప్పటి వరకు. ప్రారంభించిన వాళ్ళు గొప్పోళ్ళు అయిపోతారు ఇంకా. కాబట్టి మనం సైలెంట్గా ఉన్న వాళ్ళకి ఇద్దాం ఇప్పుడు అవకాశం. గట్టిగా పాడాలి. దేవాది దేవునికి. మీరు మేము కాదయ్యా అన్నట్లుగా ನಾವಂಗಲ್ಲಯ್ಯ ನೀವು ಸುಮ್ಮನೆ ಅಪಾರ್ಥ ಮಾಡ್ಕೊಟ್ಟಿವಿ ನಮಗೆ ನಾವಷ್ಟು ಜಗಳ ಮಾಡಿ ಅವರಲ್ಲ అని మీరు స్లోగా పాడుతున్నారన్నమాట. దేవుని స్తుతిద్దాం. గట్టిగా పాడండి. దేవాది దేవునికి, జీవాధికారికి, ఆనాది దేవునికి, ఆనంద దేవునికి, తండ్రియగు తండ్రికి, పుత్రుడగు తండ్రికి, ఆత్మయగు తండ్రికి, దైవ దేవునికి,
కుమారుడు తండ్రికి దైకా దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కసారి క్రిస్మస్ అని పాడండి అందరూ, పురుషులు స్త్రీలు అందరూ. క్రిస్మస్ నేను పాడేటప్పుడు మీరు క్రిస్మస్ అనాలి. దేవునికి ఘనత కలుగును గాక. ఆరాధన ద్వారాలు, ఆచరణ ద్వారాలు, ప్రార్థనల ద్వారాలు, స్తోత్రముల ద్వారాలు, ధ్యానాల ద్వారాలు, బహుమతుల ద్వారాలు, శుభవార్త ద్వారాలు, శుభవార్త ద్వారాలు, క్రిస్మస్ ద్వారాలు, శుభవార్త ద్వారాలు, క్రిస్మస్ ద్వారాలు, ఆరాధికులాలు, వార్తావాహులాలు, స్తుతి చేయు వారినే, విశ్వాస పరులాలు, దేవాలోకములోను, మోక్షవాసులలోను, ధరణివాసులలోను, ధరణివాసులలోను క్రిస్మస్ ఈ పాట ద్వారానే క్రిస్మస్. ధరణివాసులలోను ఈ పాట ద్వారానే దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, ఎలా చేద్దాం క్రిస్మస్? గట్టిగా చెప్పాలి మీరు. ఆరాధన ద్వారా. మీకు ఎంత స్వరం ఉందో అంత స్వరముతో ఆయన ఘనపరుస్తూ మహిమపరుస్తూ ఆరాధన చేసి క్రిస్మస్ చేయాలి. ఇక 5వదిగా చూసినట్లయితే అర్పణల ద్వారా క్రిస్మస్. అర్పణలు గొర్రెల కాపరులైన వారు మొదటిగా పూజించారు. తర్వాత ఏం చేశారు? బంగారమును తీసుకుని వచ్చారు, సాంబ్రాణిని తీసుకుని వచ్చారు, బోలమును తీసుకుని వచ్చి ఆయనకి ఏం చేశారట? కానుకలుగా సమర్పించారు, కానుకలిచ్చారు. కాబట్టి క్రిస్మస్ సందర్భముగా కృతజ్ఞతతో చాలా మంది, ఒక తల్లి వచ్చి, అయ్యా నీ బట్టలు పట్టించుకోయ్యా, నేను కానుక మీకు ఇవ్వాలనుకుంటున్నా అంటే దేవుని సేవకులకు మేము ఏదో ఒకటి చేయాలి. ఎందుకంటే ప్రభు చెప్పారు, నా సేవకులకు చేస్తే నాకు చేసినట్లే, డైరెక్ట్గా ఆయనకు చేయలేం కనుక. ఈరోజు మందిరం కట్టబడుతుంది. ఒకవేళ మీరు ఎవరైనా క్రిస్మస్ సందర్భంగా కొంత సొమ్ము సమర్పించుకున్నా ఆ మందిరానికి ఉపయోగిస్తారు. మీరు ఎంత వేసుకున్న దాన్ని నిలువ చేసుకోవడానికి లేదు అవకాశం. చూస్తున్నారు, పని చూస్తున్నారు మీరు. కనుక ప్రియులారా, దేవునికి కొంత సొమ్ము కానుక సమర్పించి మనము క్రిస్మస్ చేయాలి. వారైతే బంగారం ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఆయన వారికి రాజుగా కనబడ్డాడు. రాజుకు ఏమి ఇవ్వాలి? బహుమతి. ఒక రాజుగారికి మనం బహుమతి ఇవ్వాలంటే ఏమి ఇవ్వాలి? విలువైనది ఇవ్వాలి. యేసుక్రీస్తు వారు రాజులకు రాజు కనుక ఆయనకు మేము బంగారముని ఇవ్వాలని మొదటి జ్ఞాని తాను బంగారమును దేవునికి కానుకగా ఇచ్చాడు. రెండవ జ్ఞాని సాంబ్రాణిని. ఎందుకు సాంబ్రాణిని ఇచ్చాడు? ఆయన ఈ జ్ఞానికి ఎలా కనబడ్డాడంటే ఆరాధికుడుగా కనబడ్డాడు. ఎలా కనబడ్డాడు చెప్పండి? ఈ సాంబ్రాణి అనేది ఆరాధనకు సూచన. ఆరాధనకు యోగ్యుడని తాను సాంబ్రాణిని సమర్పించాడు. అయితే మూడవ జ్ఞాని ఏం చేశాడు? బోళమునిచ్చాడు. ఎందుకు ఇచ్చాడు బోళం? బోళం అనేది మరణ సమయంలో ఉపయోగించే ఒక వస్తువుగా కనబడుతుంది.
అందుకనే బోధమును ఈయన నా కొరకు చనిపోతాడు, ఈయన నా కొరకు సిలువ పెడతాడు, ఈయన నా కొరకు తన యొక్క రక్తమును కారుస్తాడు, ఈయన శ్రమ పొందుతాడు, శ్రమకు సాదృశ్యముగా ఉన్న బోధమును కానుకగా ఇచ్చాడు మూడవ జ్ఞాని. బైబిల్లో మనకు ముగ్గురు జ్ఞానులు కనబడుతున్నారు, కానీ బైబిల్ పండితులు నలుగురు జ్ఞానులు ఉన్నట్లుగా బైబిల్లో మనకు పండితులు చెబుతారు. ముగ్గురు జ్ఞానులు ఇక్కడ కనబడుతున్నారు, కానీ ఒక జ్ఞాని బహుదూర ప్రయాణము కనుక వెళ్ళేటప్పుడు చెప్పాడట, నాకు అలసటగా ఉంది. ప్రయాణము అలసటిస్తుంది మనిషికి. ఒక పని చేసిన అంత అలసట ఉండదు, కానీ ప్రయాణం అనేది చాలా అలసట. ఆ ప్రయాణంలో అలసిపోయి తాను మీరు వెళ్ళిపోండి నేను వస్తానన్నాడు. జ్ఞానులు వెళ్ళిపోయారు, ముగ్గురు వెళ్ళిపోయాడు, ఒక్కడ ఆగిపోయాడు. వీరు పూజించి ఆరాధించిన తర్వాత నాలుగో జ్ఞాని వచ్చాడు. రాగానే ఇక్కడ యేసుక్రీస్తు వారు ఉండాలి కదా, బెత్లెహేములో లేడు, ఆయన నజరేతులో ఉన్నాడు. నజరేతుకు వెళితే లేడు ఆయన, గలిలయకు వెళ్ళాడు. అక్కడికి వెళితే లేడు ఆయన, ఫలానా ప్రాంతానికి వెళ్ళాడు, కపెర్నహూమునకు వెళ్ళాడు, లేక ఫలానా ప్రాంతానికి వెళ్ళాడు, ఫలానా ప్రాంతానికి వెళ్ళాడు, సముద్ర తీరాన ఉన్నాడు. ఇలా 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 తన జీవితం అంతా తిరగడమే సరిపోయింది నాలుగవ జ్ఞానికి. చివరిగా ఆయన యెరూషలేములో ఉన్నాడు అని తెలిసింది. యెరూషలేమునకు వెళ్ళే సమయానికి అక్కడ కూడా లేడు. అప్పటికి ఆయనను సిలువ వేసి ఆయనను గాయపరిచి ఆయనకు 39 కొరడా దెబ్బలు కొట్టి ముళ్ళ కిరీటమును పెట్టి మొయ్యలేని సిలువను ఆయనకు మోపి ఆ కల్వరి కొండ మీద సిలువేశారు. యెరూషలేములోనికి వచ్చి ఈ నాలుగవ జ్ఞాని అంటున్నాడు, యేసుక్రీస్తు వారి కొరకే నేను చూడాలని బయలుదేరిన జ్ఞానిని, ఇదిగో నా ప్రభును చూడకుండా కానీ నేను చనిపోతానేమో. నా ప్రభు ఎక్కడున్నారు అంటే ఇంకెక్కడున్నారు, కొద్దిసేపట్లో ఇక ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతారు. ఆయన సిలువేశారంటే పరుగున ఆ కల్వరి కొండ దగ్గరికి వెళ్ళిపోయాడు నాలుగవ జ్ఞాని. ఈ జ్ఞాని అక్కడ వెళ్ళంటున్నాడట, యేసు ప్రభా నీవు పుట్టినప్పుడే నేను ప్రయాణము బయలుదేరానయ్యా నేను చూడాలని, కానీ ఈ దినము నన్ను చూడవలసి వస్తుంది అని దుఃఖముతో కన్నీళ్లతో ప్రభు యొక్క పాదాల దగ్గర పడిపోయాడు, మోకరించాడు, ఏడుస్తున్నాడు. అయ్యో ఈ చివరి సమయంలో చూచానా, మొదటి జ్ఞాని అయితే మీకు బంగారమునిచ్చాడు, రెండవ జ్ఞాని అయితే మీకు సాంబ్రాణినిచ్చాడు, మూడవ జ్ఞాని అయితే మీ శ్రమకు సూచనగా బోలమునిచ్చాడు. నేను కూడా నీకు ఇవ్వాలని కానుక తెచ్చానయ్యా, కానీ నా ప్రయాణములోనే నేను తెచ్చుకున్న సొమ్మంతా కూడా ఖర్చు అయిపోయింది. ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు నీకు ఇవ్వడానికి, నా ప్రాణమునే తీసుకోండి అయ్యా అని అక్కడికక్కడే ఆ యొక్క జ్ఞాని అక్కడికక్కడే ప్రాణం విడిచాడట. ఈ జ్ఞాని యేసయ్యకి ఏమిచ్చాడు కానుకగా? ఎటుగా చెప్పాలి? ప్రాణముని. ఈ క్రిస్మస్ సందర్భముగా నీవు దేవునికి ఏం చేయగలుగుతున్నావు? కాబట్టి 5వదిగా క్రిస్మస్ మనం ఎలాగో ఆచరించాలంటే కొంత కానుక. నేను చెప్తున్నాను, మీ గృహాలకు వచ్చినప్పుడు మీరు అక్కడ ఇవ్వద్దు కానుక. పండుగ రోజు అందరూ సిద్ధపరచుకొని తీసుకుంటారు. మీ గృహాలకు వచ్చినప్పుడు కానుకలు ఎవరు ఇవ్వద్దు ఈ సంవత్సరం. అదే నేను అనుకుంటున్నాను, మీరు ఇక్కడ వచ్చి వేసుకోండి. ఇక్కడ వచ్చి కానుక బాక్స్ దేవుని హస్తం అన్నారు అయ్యగారు, దేవదాస్ అయ్య గారు. మా చేతిలో పెట్టిన దేవుని చేతిలో పెట్టిన సేవకులం కనుక కాదు, ఇక్కడికి వచ్చి వేసుకోండి. ఇప్పుడు మేము దూర ప్రాంతానికి వెళితే ఏదైనా డీజిల్కి ఏదైనా మీరు ఇవ్వగలిగితే ఇవ్వండి, లేదంటే అది కూడా మేమే చూసుకుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. కానుక మీరు ఏదైనా వేసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి వేసుకోండి. ఈ నెలలో తప్పకుండా మనం దేవునికి ఏం చెల్లించి పండుగ చేసుకోవాలి? కానుక చెల్లించి. ఇక ప్రియ గమనించాలి, 6వదిగా చూసినట్లయితే సాక్ష్యము చెప్పి
కొందరికైనా మనం సాక్ష్యము చెప్పాలి. 17-18 వచనాలు ఒక్కసారి చదువమ్మా. వారు చూచి ఈ శిశువును గూర్చి అమ్మా లూకా సువార్త 2:17. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడినట్లు చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి లేక సాక్ష్యము చెప్పి. ఒకరికి చెప్పడమే. అందుకే మీకు ఒక పని పెట్టాను, అది కూడా మీకు ఖర్చు లేక పని. మన బిడ్డలైన వారు ఎవరు అలాగ అనుకోవట్లేదు, కానీ నేను అనుకుంటున్నాను అయ్యగారు మాకు చాలా భారం పెడతారు అనుకుంటారేమో అనే ఉద్దేశంతో చెప్తున్నాను. భోజనాలు వద్దు, తప్పకుండా పెట్టాలి. క్రిస్మస్ సందర్భంగా 10 మందికైనా భోజనము పెట్టాలి. కాబట్టి ఈ నెల వచ్చే నెల 2 నెలలు ఉపయోగించుకోండి. 1 నెల అంటే సరిపోదు. వచ్చే నెలలో కూడా ఈ క్రిస్మస్ సందర్భముగా మీ గృహము దగ్గర ప్రార్థన పెట్టి మీరు చెప్పలేని సాక్ష్యం. ఈ నెలంతా మనకు పర్మిషన్ ఉంటుంది. ఏ వీధిలో ప్రార్థన పెట్టినా ఎవరు మనల్ని మాట్లాడే అవకాశము లేదు. ప్రభుత్వం కూడా మనకు పర్మిషన్ ఇస్తుంది. ఇది ఒక సువార్త చెప్పడానికి మంచి అవకాశం. మీ ఇంట్లో పెట్టుకోవద్దు. ఈ నెలలో ఎవ్వరు ప్రార్థన పెట్టుకున్నా ఇంట్లో ప్రార్థన పెట్టుకోవద్దు. ఇంటి ముందు పెట్టుకోండి. ఎక్కడ? ఇంటి ముందు మైకులు పెట్టి ఆ వీధిలో వారు అందరికి వినబడతారు. వారు నమ్ముతారో నమ్మరో అది వారి ఉద్దేశం, వారి జీవితం. ఏస్కేల్తో దేవుడు ఏమంటారు? వారు వినను వినకపోయినను నీవు వెళ్ళి చెప్పుమంతే. చెప్పే పని మన పని. వింటారో వినరో, అంగీకరిస్తారో అంగీకరించరో అది వారి పని. తీర్పు దేవుడు తీర్చుకుంటాడు. మన పని మనం చేయాలి. దేవుని పని దేవుడు చేస్తాడు. ఈ క్రిస్మస్ సందర్భంగా ఒక్క ఆత్మ రక్షింపబడిన దేవునికి మహిమే నీ కుటుంబం ద్వారా. కాబట్టి మీ వీధిలో ప్రార్థన పెట్టుకోండి. భోజనాలు వద్దు, మాకు కూడా వద్దు భోజనం. ప్రార్థన మాత్రమే పెట్టుకోండి. దేవుని గూర్చిన సాక్ష్యము లేక దేవుని గూర్చిన వార్త మీ గృహము దగ్గర నుండి వినిపించండి. దేవునికి మహిమ కలుగును గాక. చేతులు పైకెత్తాలి. దేవునికి స్తుతి కలుగును గాక. ఇక చివరిగా మనం చూస్తే ఎదురు చూస్తూ పండుగ చేయాలి. ఎదురు చూస్తూ మొదటి రాకడ కొరకు ఎందరో ఎదురు చూశారు. సుమయోను అనబడే వృద్ధుడు వయసు అయిపోయింది, వృద్ధుడైపోయాడు. అందుకే ఇందాక మీకు చెప్పాడు, మీలో వయసు అయిపోయిన వారు చనిపోవాలని అనుకోవద్దు. నేను ఎప్పుడు పోతానని అనుకోవద్దు. నీ వయసును బట్టి నీకు అలా అనిపించవచ్చును. ఒకవేళ నీకు అనారోగ్యం ఉన్నదా, నీవు అలాగ అనిపించవచ్చును. నీకు ఈ అనారోగ్యమును బట్టి నేను చనిపోతానేమో అని అనుకోవద్దు. ఇదిగో ప్రభు రాబోతున్నారు. ఎదురు చూస్తూ ప్రాణముతోనే ఎగిరిపోవడానికి మనం పండుగ చేయాలి. ఎదురు చూస్తూ చేయాలి. వృద్ధభక్తుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. సుమయోను వృద్ధుడైపోయిన నువ్వు ప్రాణం పోలేదు. దేవుడు వాగ్దానం చేస్తాడు, నేను నీ చేతిలోనికి వచ్చేంత వరకు నీకు మరణము లేదు అని దేవుడు వాగ్దానం చేశాడు. నేను కూడా అనుకుంటున్నాను, నేను రాకడ వరకు ఉంటానని. ఎందుకు? 2001లోనే ఏమైపోయేవాడిని? చనిపోయేవాడిని. ఆ రోజు దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఏమని? కుమారుడా, నీ మరణాన్ని కొట్టివేశానన్నాడు గనుక ప్రభు నాకు మరణము రాకుండగానే ఆయన తీసుకుని వెళతాడు అని ఆయన వాగ్దానమును బట్టి నేను నమ్ముచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మీరు కూడా నమ్మండి. త్వరలో ప్రభు రాబోతున్నాడు. మరణము కోరుకోవద్దు ఎవరు. ఒకవేళ మరణమని డాక్టర్లు చెప్పినా ప్రభుని అడుగుదా మరణం కొట్టివేయమని. అదే ప్రార్థన. తండ్రి, క్రైస్తవ బిడ్డలకు, మీరు ఆఖరికి ఎదురు చూచే బిడ్డలకు, 6 సంఘాల బిడ్డలకు మరణము రాకుండా కాపాడండి ప్రార్థన చేద్దాం. మీ అందరి ప్రార్థన ఈ రోజు నుంచి ఈ అంశము ప్రార్థన చేయండి. ఎవరికి ఏమి రాకూడదు? మరణము రాకూడదు. వయసు అయిపోయినా రాకూడదు. అనారోగ్యం ఉన్నా రాకూడదు. ఎప్పటి వరకు?
రాకడ వరకు వచ్చేస్తుంది రాకడ. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియులారా, మీ అందరికి చెప్పే మాట ఏమిటంటే ఎదురు చూస్తూ పండుగ చేద్దాం. సుమియేలు ఎదురు చూచినట్లుగా అంటున్నాడు కదా, నాదా నీ మాట చొప్పున నీ దాసుని పోనిచ్చుచున్నావు. ఓ బాలుని పట్టుకొని వృద్ధుడు అంటున్నాడు, నాదా నా తండ్రి. నాదా అనే మాటకు తండ్రి అని అర్థము, నాదా అనే మాటకు భర్త అని అర్థము. నాదా ఇప్పుడు నీ మాట చొప్పున నీ దాసుని పోనిచ్చుచున్నావు. నీ వాగ్దానం చేస్తావు, నీకు మరణము రాదు అని. నీ మాట ప్రకారంగానే ఇప్పుడు వచ్చావు, ఇప్పుడు నన్ను తీసుకుని వెళుతున్నావయ్యా అని ఆయన అప్పుడు ప్రభుని ఎత్తుకున్న తర్వాత ఆయన దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు సమూయేలు. అయితే హన్నా అనబడే ఒక ప్రవక్త్రి కనబడుతుంది. 80 సంవత్సరాలు ఆమె విధవరాలిగా ఉంటూ అక్కడే మనకు కనబడుతుంది కదా ఆమెను గూర్చి కూడా. మరియు ఆషేరు గోత్రికురాలును పనుయేలు కుమార్తెయునైన అన్నాను ఒక ప్రవక్త్రియుండెను. ఆమె కన్యత్వము మొదలు 7 పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరాలు విధవరాలయుండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోని లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరిలో ఆయనను గూర్చి మాటలాడుచుండెను. దేవునికి మహిమ కలుగును గాక. ఎదురు చూశారు వారు మొదటి రాకడ కొరకు. మొదటి రాకడ కొరకు ఎదురు చూచి నెరవేర్చుకుని వారు పండుగ చేస్తారు. కాబట్టి ఈ మొదటి రాకడ పండుగ చేసే మనము ఈ రాకడకు ఎదురు చూస్తూ పండుగ చేయాలి. గట్టిగా చెప్పాలి. 2వ రాకడకు దైవజనుడు పద్యములో పాడుచు అన్నాడు, నీదు మొదటి యాగమనము నేతలంపా ఎప్పుడు 2వ రాకడలో ఎత్తబడుదు. నీదు మొదటి రాకడను నేను తలచుకుంటున్నప్పుడు నీ 2వ రాకడ నాకు జ్ఞాపకం వస్తుందయ్యా. నీ రాకకు నన్ను సిద్ధపరచుమని ఎదురు చూస్తూ పండుగ చేద్దాం. 7 రీతులుగా క్రిస్మస్ చేసి దేవుని కనపడతాం. అట్టి భాగ్యం దేవుడు మనకెవరకు అనుగ్రహించును గాక. కొద్దిసేపు అందరు లేచి నిలబడి బాప్తిస్మం పొందని వారు కొద్దిసేపు బయట ఉండండి. చిన్నపిల్లల్ని అటు ఇటు పంపించొద్దు, మీ దగ్గర పెట్టుకోండి. ఆ నీళ్ళ కొంతకల్లా పంపించొద్దు. అందరూ లేచి నిలబడి